హాయ్ గైస్, నా దగ్గర ఉంది OnePlus ఈజీ కంపెనీ. సేమ్ ఇది GoPro టైప్ ఉంటుంది. అయితే నేను ఈ కంపెనీని చూస్ చేసుకున్నా అంటే నా దగ్గర ఆల్రెడీ ఇదే కంపెనీ మొబైల్ గింబల్ ఉందన్నమాట. బాగుంటుంది కంపెనీ. అయితే మనం మరీ అంత కాస్ట్ పెట్టి GoPro కొనలేము కాబట్టి నార్మల్గా మనం బ్లాగ్స్ తీసుకోవడానికి పనికి వస్తుంది. అయితే దీన్ని నేను బుక్ చేసుకున్నాను. ఇది మనకు వచ్చేసి 8,999 పడ్డది. అయితే దీనిలో తక్కువ మోడల్ ఉంది కానీ అది ఆన్లైన్లో అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇదే చూస్ చేసుకున్నా. అయితే ఇక్కడ మనము అన్బాక్స్ చేసిన తర్వాత అయితే ఇందులో చూసుకున్నట్లయితే మౌంట్స్ ఎక్కువ ఇచ్చాడు మనకి. ఎందుకంటే మనకు రకరకాలుగా ఉంటుంది కదా, ఒకటి ఇలా బ్యాగ్ కానీ, ఒకటి మన చెస్ట్ మౌంట్ కానీ, ఒకటి హెల్మెట్ కానీ, ఇలా చాలా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి మనకు చాలా మౌంట్స్ ఇచ్చాడు. దాన్ని ప్రొటెక్టర్ ఇది. అండ్ ఇక్కడ మనకు Type-C to USB కేబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకు మైక్ ఉంది. మనకు బయట మనం వెళ్ళినప్పుడు కానీ నాయిస్ రాకుండా మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. Type-C ఉంది దీనికి. అండ్ ఇక్కడ మౌంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన కెమెరా అనమాట, విత్ వాటర్ ప్రూఫ్. అయితే మనకి ఇది ఈజీ 5 వైఫై ఈజీ OnePlus. ఓకే, మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే చాలా చిన్న సైజ్ ఉంది. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ అయితే వెనకాల అయితే స్క్రీన్ ఉంది, పెద్ద ఉంది స్క్రీన్. అండ్ మనకి ఇంకోటి ఫ్రంట్ సైడ్ కూడా ఒక చిన్న స్క్రీన్ ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి దీన్ని ఈ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఈ స్క్రీన్ యూజ్ చేయడానికి కాదు, ఈ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఈ స్క్రీన్ యూజ్ చేయడానికి కాదు. ఒకవేళ మనం సెల్ఫీ వీడియో కానీ సెల్ఫీస్ కానీ తీసుకుంటే మనం ఫ్రంట్ స్క్రీన్ ఆన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు Type-C మనకు పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకోటి మనకు మైక్రో SD కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బటన్స్ ఉన్నాయి మనకు, పైనకి కానీ కిందికి కానీ మనం సెట్టింగ్స్ చేసుకుని ఉంటే. ఇక్కడైతే మనకు ఆఫ్ ఆన్ బటన్ ఉంది. ఇక్కడైతే మనకు ఇది ఓకే బటన్ వస్తే ఫ్రంట్ స్క్రీన్ కావాలా బ్యాక్ స్క్రీన్ కావాలని మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనకి ఎక్స్టర్నల్ బ్యాటరీ కూడా వస్తుంది దీంతో పాటు. మనం దీని రెండుటంటే 180 మినిట్స్ మనము రికార్డ్ చేసుకోవచ్చు రెండు బ్యాటరీలతో కలిపి. అయితే ఇది మీకు ఇప్పుడు ఖాళీ అన్బాక్స్ చేశాను కదా, ఒకవేళ దీనికి మీకు పూర్తి అసలు ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది, దీని మైక్ కానీ నాయిస్ కానీ ఏమైనా వస్తుందా లేదా అనేసి మీకు మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఒక 2 days వాడి దీన్ని రివ్యూ అయితే ఇస్తాను. అప్పటి వరకు వెయిట్ చేసేయండి.